దేవుని యొక్క వాక్యము మన ఆయుష్కాలమును పొడిగిస్తుంది. దేవుని యొక్క వాక్యము నీ ఆయుష్కాలమును పొడిగిస్తుంది, నీకు ఆరోగ్యము కలుగు చేస్తుంది. దేవుని యొక్క వాక్యము నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అక్కడ ఆ మాట అంటాడు, చదువుదాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్యవంతుడగుదువు. మనం ఇక్కడికి వచ్చాం, వచ్చిపోవడం కూడా అదేమీ అంత గొప్పదేం కాదు. కానీ వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క మాటలు వినాలి. ఎప్పుడైతే మనము విని ఆ మాటలను అంగీకరించాలి, ఇష్టపడాలి, ఆ మాటలను అంగీకరించి వాటి చొప్పున చేయడానికి మనం ఇష్టపడాలి. అప్పుడేమవుద్దంటే నీ ఆయుష్కాలము దీర్ఘాయుష్కాలం అవుద్ది. ఆయుష్కాలం దేవుడిచ్చాడు, ఆ మాటలో ఉండేది ఆయుష్కాలం దేవుడిచ్చాడు. దానికి మరలా మనం పొందుపరుచుకుంటే దేవునితో సంబంధం కలిగినటువంటి వారికంట దీర్ఘాయుష్కాలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు బాగా తెలుసు అనుకుంటా కదా, దేవుని యొక్క ఆయుష్కాలం కొద్దిదే. దేవుని యొక్క ఆయుష్కాలం కొద్దిదే. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం చదివితే, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నియమించినటువంటి నియమాన్ని మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. గీత గీసేశాడు, నా ఆయుష్కాలము నీ ఆయుష్కాలం. కానీ దేవుడు కనుక అనుకుంటే దాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు. ఎందుకనంటే ఆయన ఇష్టం అది. సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిర్మించినటువంటి దేవుడు, ఆయన చేతిలో ఏముంది? మన ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక హాస్పిటల్కి పోయినప్పుడు చాలా రోజుల నుంచి బాగా కాకపోతే మనం ఏమంటామంటే, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మాకు బాగైందంటాం. బాగుపరచడానికి దేవుడిచ్చినటువంటి అధికారము చొప్పున నువ్వు బాగుపడ్డావే, కానీ దేవుని కృప లేకపోతే డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. డాక్టర్ చివరికి అంటాడు ఒక్కొక్కసారి కొంతమందిని, ఇంకేం లేదమ్మా అయ్యా, మా చేతిలో ఉన్న గాడికి చూసేసాం, ఇక ఒకే ఒక ఛాన్స్ ఉంది, ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది, దానిని ఉపయోగిస్తాం. అది గనక పని చేయకపోతే ఇక ఈయనను ఎవరు బ్రతికించాలి? ఈయనను ఎవరు బ్రతికించాలంటే దేవుడే బ్రతికించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఆ డాక్టర్ కూడా ఎవరి మీద పెట్టేశాడు? ఎవరి మీద పెట్టాడు? దేవుని మీదనే పెట్టేశాడు. అంటే డాక్టర్లకు డాక్టర్గా ఉన్నవాడు, వైద్యులకు వైద్యుగా ఉన్నటువంటి పరమ వైద్యుడు, ఆయన చేతిలో ఉంది సమస్తం. సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి వాని చేతిలో సమస్తము ఉంది. ఆ దీర్ఘాయుష్కాలము ఇవ్వాలనుకుంటే ఆయన ఇచ్చేస్తాడు కూడా. అనుకున్నటువంటి ఆయుష్కాలము ఎక్కువ చేయాలంటే ఆయన చేతిలో ఉంటుంది. నీ చేతిలో నా చేతిలో మనం ఏం లేదు. మనం బతకాలనుకుంటే బాగలేకపోతే ఏమేమో తిని అది తిని ఇది తిని చావకూడదని మనం ఆశపడతాం. కానీ చనిపోకుండా కాపాడగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క కృపలో హిజ్కియాకు మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు ప్రవక్త ద్వారా చెప్పాడు, ఇదిగో ఆ హిజ్కియా మరణకరమైనటువంటి వ్యాధిని పొంది ఉన్నాడు, నీకు మరణం వచ్చేసింది దగ్గరికి. అక్కడ అంటాడు,
నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పమని చెప్పుపో అని చెప్పేసి పంపిస్తాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నీవు మరణమగుచున్నావు, బ్రతకవు, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి మనిషికి మరణము యొక్క అంచుంది, మరణము యొక్క అంచుంది. దానిలో తప్పించగలిగినటువంటి వాడు దేవుడు అక్కడే అని అంటున్నాడు. నువ్వు మరణం అవుతున్నావు, నీకు మరణము వచ్చింది, నువ్వు చచ్చిపోతావు. కానీ ఒక అవకాశం, నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. ఈయనేం చేశాడు? గోడ తట్టు తిరిగి గోడ వైపు ముఖము తిప్పుకొని దేవునితో ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుచున్నాడు. ఎప్పుడొస్తుంది కన్నీళ్ళు? ఎప్పుడొస్తాయి కన్నీళ్ళు? ఎప్పుడొస్తాయి? బాగలేనప్పుడు కాదు, బాగా మనకు సమస్యగా ఉన్నప్పుడు, వేదనగా ఉన్నప్పుడు, హృదయములో వ్యాకులము ఎక్కువైపోయినప్పుడు, దుఃఖం ఎక్కువైనప్పుడు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుచుతూ దేవునితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. వెంటనే చెప్పేశాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు వెళ్ళు, అతను నాకు ప్రార్థన చేశాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? అతను నాకు ప్రార్థన చేశాడు, అతడు నాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళు. అతనికి నేను 15 సంవత్సరాలు ఆయుష్కాలమును పెంచుచున్నాను. ఈ మాట అతనికి చెప్పు. అతను బాధపడిపోతున్నాడు, దుఃఖపడిపోతున్నాడు, వేదన పడిపోతున్నాడు అని చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోయి చెప్పేశాను, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగింపబడింది అని చెప్పి. అంటే గీతలు దాటి పెంచడానికి ఆయన ఇష్టమే. గీత గీసిన కాడికి మనల్ని మరణానికి అప్పచెప్పడానికి కూడా ఆయనకే అధికారం ఉంటుంది. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదివితే, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నువ్వు దీర్ఘాయుష్యవంతుడవుతావు. నా మాటను అంగీకరించు, నా మాటలు విను, నా మాట ప్రకారం నడుచుకో, నా మాటలను నీ హృదయంలో ఉంచుకో, నువ్వు బ్రతికిపోతావు. అంతేకాకుండా నీకు దీర్ఘ ఆయుష్కాలం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. దేవుని యొక్క కృపలో ఇంకొక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా గ్రంథం 40 గ్రంథం చదువుతాం. 31వ అధ్యాయం 30వ వచనం చదువుతాం. 30వ అధ్యాయం 30వ వచనం. 40 గ్రంథం. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నందును. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని కళ్ళే వాళ్ళ పళ్ళే. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. దేవుని యొక్క కృపలో మనం చేసుకున్నదే మనం ఏం అనిపిస్తుందో, ఏం చేయాలనుకుంటామో అది మనకే. మంచి చేస్తే మంచే ఉంటుంది,
కీడు చేస్తే కీడే ఉంటుంది. చాలామంది అనుకుంటాం నేనేదో చేశానులే అని, కానీ నువ్వేమి చేశావు అనేది కాదు, కానీ చేసినటువంటిది ఏదైనా సరే. అదే కదా అక్కడ అంటాడు, ద్రాక్ష పళ్ళు ఎవరైతే తింటారో, ద్రాక్ష కాయలు ఎవరైతే తింటారో, పళ్ళు కాదు, ద్రాక్ష పచ్చికాయలు ఎవరు తింటారో వారి పళ్ళు పులుస్తాయి. ఈరోజు మనము చేసిందే మనకు ఉంటుంది, మనము చేసిందే మనకు వస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 40వ అధ్యాయము కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోరు మూసుకోకూడదు. దేవుని సన్నిధానానికి వచ్చే ఊరకు ఉండేదానికి రాకూడదు. స్తోత్రాలు చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, దేవుణ్ణి మహింపరచాలి. మౌనముగా ఉండకూడదు, నోరు మూసుకొని ఉండడానికి ఇష్టపడకూడదు. అంతేకాకుండా దేవుడు నీకు చేసినటువంటి ప్రతి చిన్న మేలు కూడా నువ్వు దేవుని యొక్క సమాజంలో సాక్ష్యం చెప్పాలంతే. ఒక చిన్నది కూడా దేవుడు చేసిన మేలులు సర్వ సమాజంలో ఆయనను గూర్చి నువ్వు సాక్ష్యం చెప్పాలి, ఆయన సువార్తను నువ్వు ప్రకటించాలి. మౌనముగా ఉండకూడదు, నోరు మూసుకోకూడదు అంటాడు. ఏమంటాడు మళ్ళీ? నా దేవా, నా దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుడు మన పట్ల చూపేటువంటి ప్రేమ, దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యములను చూసినప్పుడు అది మంచిది కావచ్చు, అది చెడ్డది కావచ్చు, అది సంతోషమే. అది మన పట్ల చేసేటువంటి కార్యం ఏదైనా అది సంతోషమే. దేవుని యొక్క కృపను బట్టి ఆయన చిత్తము మన పట్ల ఉంది. అందుకే అంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి నువ్వు నీ మీద ప్రేమ వచ్చింది, నా మీద ప్రేమ వచ్చింది, మీ మీద ప్రేమ వచ్చింది. వాస్తవం. ఎక్కువ ప్రేమ ఉంటుంది అనుకోండి, ఎక్కువ బిడ్డ మీద ప్రేమ ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఏముంటుంది తెలుసా? కావాలని వాడు ఏడవకపోయినా కానీ గవద పట్టుకుంటాడు, గిచ్చి ఏడిపిస్తాడు. ఎందుకు ఏడిపిస్తాడంటే ప్రేమ ఉంది కాబట్టి. తప్పు చేశాడు అనుకోండి, 2 దెబ్బలు కొట్టేసి అది మనకు మంచిది కాదని చెప్పేసి చెప్తారు తల్లిదండ్రులు. ఎందుకు? ఆ బిడ్డ మీద ప్రేమ ఉంది కాబట్టి. నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, నా బిడ్డ నా పేరు నిలబెట్టాలి, నా బిడ్డ నాలాగే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకెంత ప్రేమ ఉందో దేవుడు కూడా అంటాడు, నాకు ఇష్టమైనటువంటి వారిని నేను గద్దించి శిక్షిస్తున్నాను. ఎందుకంటే ప్రేమతో ఆయన విడిచిపోకూడదని, ఆయన హత్తుకోవాలని, ఆయన్ను ప్రేమించాలని ఆయనకు ఆశ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు ఆశ నిన్ను చూస్తే. ఈరోజు మనల్ని చూస్తే ఆయనకి అంత సంతోషము. ఈ ఎడారి ప్రాంతంలో ఇదొక మందిరం కట్టుకొని ఈ కొద్ది మందితో ఆయన మహింపరుస్తున్నామంటే ఆయనకి అంత సంతోషము కదా. ఆయనకున్నటువంటి ప్రేమ అలాగా ఉంటుంది. ఏదో చిన్న శోధనలు మనకు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక చిన్న కష్టం వస్తూనే ఉంటుంది. కానీ వాటన్నిటిని బట్టి అవి రావడానికి కారణం ఏంటంటే ఆయన చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చిత్తము,
ఆయన చిత్తము లేనిది ఒక తల వెంట్రుకైనను ఊడదు, అంతే. ఆయన చిత్తము లేనిది ఒక తల వెంట్రుకైనా ఊడదు. ఎందుకనంటే ఆయనకు నువ్వు ఇష్టం. ఆయనకు నువ్వు ఇష్టం కాబట్టి నిన్ను నలగ కొడతాడు. కంసలివాడు వెండిని పుటమేసినట్లు మీకు అర్థమైందా? వెండిని ఏం చేస్తాడు? కొలిమిలో పెట్టి దాన్ని కాల్చి దాన్ని కొట్టి దాన్ని గుద్ది దాని ఇష్టం వచ్చినట్టుగా చేసి ఒక మంచి వస్తువును తయారు చేసేస్తాడు. వాడు అంటాడు ఇది బంగారు, సరే ఈ బంగారు మంచి బంగారు అంటాడు, ఈ వెండి మంచి వెండి అంటాడు. ఎందుకనంటే వానికి తెలుసు, వానికి తెలుసు దాని రూపురేఖలు, దాని విలువ. ఆ బంగారు చేసేటువంటి ఆ కంసలివానికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని ఏమైనా చేయగలడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమై వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మా మీకు బాగా తెలుసు అనుకుంటా కదా చపాతీ చేసేకి. చపాతీ ఎప్పుడైనా అక్క సత్యవతి అక్క మీరు చేశారు? ఎప్పుడైనా చపాతీ చేశారా? ఎడ చేస్తారు చపాతీ ఎడ చేస్తారు? పిండి పిసికేది మీరు బాగా చూసిరాము. మీరు ఇంకా ఇట్టట పిసుకుతారు. ఆ వాటర్లలో అయితే మొత్తం తీసి బండకేసి దబా బాధేస్తాడు. బాది ఆ తర్వాత అట్ట చేసి ఇట్ట దిద్ది ఇట్ట దిద్ది లాస్ట్ ఒక అప్పం చేసి చపాతీ చేసి అడు అబ్బుతుడు, లేకపోతే పరోటా చేసి అబ్బుతుడు. వాడు అంత మృదువుగా చెయ్యాలంటే దాన్ని చెక్కాల్సి. మీకు బాగా తెలుసా కుమ్మరివాడు ఎడ చేస్తాడు? కుమ్మరివాడు సంగతి తెలుసా? ఎడ చేస్తాడు? అయ్యా కుమ్మరివాడు ఎడ చేస్తాడు కుండను చేసేటప్పుడు? నాకు అర్థం కాలే. పెద్దది ఒకటి దాంట్లో ఒక తొట్టి లాంటిది చేసేసి మట్టి తెచ్చి దాంట్లో వేసేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసి బాగా మరగబెట్టి అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు చెప్పాలి? కుండ తర్వాత చేసి చెప్పండి. కాలితో కచా 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 ఇంకా అవసరమైందంటే ఇక తొక్కుతూ వాడు ఇష్టం వచ్చినటువంటి పాట పాడుకుంటూ తొక్కుతుంటాడు. ఎందుకంటే ఇది ఈ కాళ్ళు నొప్పులు మర్చిపోవడానికి తొక్కి 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 అర్థమైంది. వాడు ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తాడు, నల్లగొట్టేస్తాడు. కానీ అంత చేసేసి అంత ముద్ద తీసుకొని వాడు సారె మీద పెడితే ఆ సారె మీద ఉన్నటువంటి ఆ కుండ చేస్తున్నప్పుడు చేతులు విడిపోతుండగానే వాడు మళ్ళీ అదంతా ముద్ద చేసి మళ్ళీ దబాని వేసి కింద కొట్టి మళ్ళీ దాన్ని అట్ట పిసికి మళ్ళీ సారె మీద పెట్టేసి ఇది పెద్ద కుండ చేసేకి రాలేదు, ఇది చిన్న కుండ చేద్దామని చేసేస్తాడు. ఎందుకో వాని చేతిలో ఉంది కాబట్టి. ఎవరి చేతిలో ఉంది? ఆ కుమ్మరి వాని చేతిలో ఉంది కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఆ మాట ఇర్మియాతో మాట్లాడుతూ నువ్వు వెళ్ళి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమంటాడు. ఈరోజు నువ్వు కొడకంతే. దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలంటే, దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు అంగీకరించాలి, వాటి ప్రకారముగా నువ్వు చేయడానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా చేసేదానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడే ఆయన చిత్తము నీ మీద నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని నమ్ముకున్నప్పుడు కొన్ని శోధనలు వచ్చేస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి, బాధ వస్తుంది. వాటన్నిటిని నువ్వు భరించాలి. కారణం ఎందుకనంటే దేవుని చిత్తానికి నిన్ను అప్పచెప్పుకోవాలంతే.
దేవుని చిత్తానికి నువ్వు ఎప్పుడైతే అప్పచెప్పుకుంటావో నీకు రకరకాలైనటువంటి కష్టాలు వస్తాయి, రకరకాలైనటువంటి శోధనలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దేవునికి ఇష్టం కాబట్టి నీతో అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి చూస్తాడు. నిలబడతాడా, అంగీకరించాడా, హృదయంలో నేనున్నానా, నా మాటలు ఉన్నాయా చూద్దాం, నా మాటల ప్రకారంగా ఉంటాడా, లేకుండా పోతే మధ్యలోనే అంతరాలు తంత్రాలు తాయితాలకు వెళ్ళిపోతాడా. ఆలోచన కదా, పరీక్షించడం. ఇష్టమైనటువంటి వారిని ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమై ఉంటే చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఇర్మియా గ్రంథం ఇంకొక మాట మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 33వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 33వ వచనం. పాస్టరమ్మా, చంప కింద చేయి పోగొట్టుకుంటే ఇతుకులు ఆడుకొచ్చుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవాలి. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఇష్టపడితే దేవుని వాక్యం నీ హృదయంలో రాస్తాడు. నువ్వు ఇష్టపడితే దేవునికి అనుకూలముగా నువ్వు ఉంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. దేవుని యొక్క అందుకే అంటాడు, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంచుకోవాలి. అంతేకాకుండా నీ హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యాన్ని రాసుకో. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకో. నీకు చేత కాకపోతే ఆయన రాస్తాడు. ఆ నిబంధన ప్రకారంగా నువ్వు నడవాలి, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది అనుకుంటాం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకెందుకో ఇలాంటి శోధన వచ్చేసింది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత శోధన రావడానికి కారణం తెలుసా? శోధన రావడానికి కారణం ఎందుకు తెలుసా? నువ్వు నమ్ముకున్నటువంటి వాడిని విడిచిపెట్టేసేసి నిజమైనటువంటి దేవునికి వచ్చిన తర్వాత వాడికి బాధ కలిగిపోతా ఉంది. ఏమని తెలుసునా? వరి నేను ఇంతసేపు నేనేమో వీడిని నావోడు అనుకున్నాను, వీడు నావోడు కాదు, వీడు దేవునోడు అనే ఆలోచన వచ్చిన తర్వాత చిన్న చిన్న శోధనలు ఎదురు చేస్తాడు, చిన్న చిన్న కష్టాలు నీకు మరి చూపిస్తాడు. వాటన్నిటిని జయించడానికి యేసు వైపు నువ్వు నిలబడ్డప్పుడు దేవుడే నీకు వాటన్నిటిని దూరపరిచి కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదివితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనలను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడకూడదు. ఈ లోకంలో ఎవరికి భయపడకూడదు, ఏ అధికారికి భయపడకూడదు, ఎవరిని మనము దాన ధర్మాలు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి భయపడితే చాలు. దేవునికి భయపడితే చాలు, భయభక్తులు కలిగి నువ్వు ఉంటే చాలు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఏం చేస్తాడయ్యా? మేలు చేస్తాడు. చూద్దాం. వారికి మేలు చేయుటకు వారి యందు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు దేవుడు మేలు చేయాలని ఆనందముగా ఉన్నాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు, వీళ్ళకు మేలు చేస్తాడు, నాకు మేలు చేస్తాడు, మనందరికీ మేలు చేస్తాడు. ఆ మేలు చేసేదానికంట దేవుడు ఎంతో ఆనందంగా ఉన్నాడంట. ఈ మేలు నువ్వు పొందాలంటే ఊరకనే రాదు.
నువ్వు మేలు పొందాలంటే ఊరకనే రాదు. వస్తుందండి? మేలు పొందాలంటే ఊరకనే వస్తుందా? డబ్బులు కావాలంటే ఊరకనే వస్తాయా? ఒకరోజు భోజనం తినాలంటే ఊరకనే వస్తుందా? రాదు. కష్టపడితే వస్తుంది, కష్టపడితే వస్తుంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే నీకు మేలు. మేలు చెయ్యాలని దేవునికి ఆనందం, ఏం కావాలో నీకు చెయ్యాలని దేవునికి ఆనందం. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావో ఆ మేలులన్నీ, ఏ మేలైతే దేవుడు చెయ్యాలని ఆశపడి ఉన్నాడో, నీకు కూడా ఏ ఆశ ఉన్నదో ఆ ఆశలన్నీ దేవుడే తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తప్ప ఎవ్వరు మేలు చేసేవాళ్ళు లేరు. అందుకే అంట సామెతల గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుతాం. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దొరికినటువంటి వారికి, దేవుని నమ్ముకున్న వారికి, దేవుని మాటలు విన్నవారికి నీ ఆరోగ్యానికి, నీ శరీరం అంతటికి ఆరోగ్యం కలుగుతుంది. దేవుని యొక్క మాటల ప్రకారముగా భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి వారికి దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగు చేస్తాడు.